తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిరంతరం పోరాటం చేసి కొంతమంది అమరులయ్యారు. మరికొంతమంది జైలు పాలై కేసుల పాలై ఉద్యమకారులను ఆదుకుంటానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ విస్తరిస్తారు. ఆ అసెంబ్లీ సెషన్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కేసుల పాలైన ఉద్యమకారులను గుర్తించి కేసులను ఎత్తివేయాలని మానవ హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది, తెలంగాణ జనసమితి నేత అంబటి శ్రీనివాస్తో ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ సాధన కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై క్రియాశీలక పాత్ర పోషిస్తూ న్యాయవాది, ప్రముఖ మానవ హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసి ఒక నర్సంపేటలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరుతలు ఊగించిన ప్రముఖ న్యాయవాది టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా అంబటి శ్రీనివాస్ ఉన్నారు. మాత్రం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన హక్కులు అంటే తెలంగాణలో ప్రముఖ అంటే ఉద్యమకారులకు న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారని చెప్పి రేవంత్ సర్కార్ గడ్డకెక్కింది. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్లో ఉద్యమకారుల గురించి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాయా లేక అడుగున పడిపోయా? వాస్తవంగా 2023లో అధ్యక్ష స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుందామని, ఐడెంటిటీ కార్డులు ఇద్దామని, అలాగనే 250 గజాల స్థలం ఇస్తామని, అనేక రకాలుగా ఆదుకుందామని మాట ఇవ్వడం జరిగింది. అనుకున్న ప్రకారంగానే నిజంగా ఒక నియంతృత్వవాది అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడం లోపల తెలంగాణ జనసమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం లోపల, అలాగనే నిరుద్యోగ యువత ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం, అలాగనే ప్రజాస్వామికవాదులందరూ ఒక నియంతృత్వాదిని ఓడించాలనే లక్ష్యంతో, ఉద్యమ ఆకాంక్షలు అమలు జరుపుకోవాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మేము తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను చేసే డిమాండ్ ఏంటి అంటే 2023లో ఎన్నికల సందర్భం లోపల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నిన్నటి రోజున అసెంబ్లీలో తన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏ ఉద్యమకారులు అయితే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరంతరంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబాలు అందులో భాగంగానే ఉద్యమంలో పాల్గొన్న వారందరూ కూడా తప్పనిసరిగా 250 గజాల స్థలాలు, అలాగనే ఇందిరమ్మ ఇండ్లలో కూడా అవకాశం ఇస్తామని, అలాగనే రాజు యువశక్తికి సంబంధించిన దాంట్లో కూడా అవకాశం ఇస్తామని, అదే రకంగా ఎంఆర్పీకి సంబంధించిన ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా ఇందిరమ్మ ఇళ్లలో కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. అది వారు ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరము మాతో పాటు ఒక ముస్లిం యువకుడు నయీం గారు పాల్గొనడం జరిగింది. తన మీద దాదాపు 10 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. తను ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భం లోపల తన మీద పోలీసులు పాశవికంగా దాడి చేయడం వల్ల తన యొక్క కిడ్నీస్ కూడా ఖరాబ్ కావడం జరిగింది. అందులో బాగానే తను 10 రోజుల క్రితము చనిపోవడం జరిగింది. దానికోసం రేపు కోదండరాం, రేపు 11వ రోజు రేపు కోదండరాం సారు రాబోతున్నారు. వారి అధ్యక్షతన కూడా ఇక్కడ ఒక సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు 2023 లోపల ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన 1200 కుటుంబాలను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి ఇస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు దెబ్బలు తిని కేసుల పాలై రైల్వే నుంచి కూడా అంటే రైల్వే శాఖ నుంచి కూడా కొన్ని కేసుల పాలైన ఉద్యమకారులను ఇప్పుడు కేసులు లేకుండా చేస్తారని చెప్పి రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది. అది విస్మరించినట్లయినా ఇప్పటికీ మా మీద రైల్వే కేసు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. వరంగల్ లోపల సెకండ్ సబ్ కోర్టు వరంగల్లో కూడా కేసు పెండింగ్ ఉన్నాయి. మా మీద నెక్కొండకు సంబంధించిన గుడుకుల సోమన్న మరి మిగతా నాయకుల మీద కూడా కేసు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మేము అనేక సందర్భం లోపల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వానికి మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వం లోపల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో రైల్వే కేసు సంబంధించిన ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పనిసరి ఆ కేసులను ఉపసంహరించే విధంగా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏ కేసులు అయితే ఉన్నాయో వారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి విత్డ్రాల్ కూడా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారి మీద మాకు నమ్మకం ఉన్నది. అదే రకంగా ఈ తెలంగాణ సమాజం అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం లోపల న్యాయం జరగలే కాబట్టి నీళ్లు నిధులు నియామకాల కోసం ఎవరైతే తెగించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో అందులో భాగంగానే చనిపోయిన కుటుంబ సభ్యులను, అందులో ఆ ఉద్యమంలో పాల్గొన్న
ఉద్యోగస్తులు మన ఉద్యమకారులను ఆదుకోవాలని వారు ఇచ్చిన హామీలు అమలు జరపాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలక భూమిక పోషించిన ఉద్యమకారులను రేవంత్ సర్కార్ విస్మరించినట్టయితే ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మాత్రం ఉవ్వెత్తున ఉద్యమాలు మరోసారి కూడా పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ప్రముఖ న్యాయవాది పోరాటాల హక్కుల సమితి నేత హెచ్చరిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉద్యమకారులకు న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి న్యూస్ 360 వరంగల్.